UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా చక్కగా దించారు. మెయిన్ పర్సన్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ ప్రపంచం కూడా ఆయన అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అవును, చిన్న పిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళు కూడా నా కొడుకు అంటారు. అంత పడి చచ్చిపోయే వ్యక్తి గురించి, అంత గొప్ప వ్యక్తి గురించి అడగాలనుకుంటున్నాను మీ మాటల్లో. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు, కానీ మీరు మీ అభిప్రాయం. మంచి వ్యక్తి అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఇష్టమా, పొలిటికల్గా ఇష్టమా, ఒక హీరోగా ఇష్టం? ముందు మనిషిగా ఇష్టం. పొలిటికల్ అనేవి పొలిటికల్ ఆర్ సినిమా అనేది మన కాని పాత్రలు యాక్ట్ చేయడం లాంటిదే. సినిమా కూడా మనది కాదు పాత్ర, ఆ పాత్ర తెలియదు, ఆయన యాక్ట్ చేస్తారు. రాజకీయం కూడా మనది కాని పాత్రలోనే యాక్ట్ చేస్తుంటారు. సో ఈ రెండు పాత్రలు యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి రెండు ఫీల్డ్లలో నాకు ఇష్టం లేదు. ఒక మంచి మనిషిగా నాకు ఇష్టం. మీకు ఇష్టం పవన్ కళ్యాణ్? చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఇష్టపడని వాళ్ళు లేరు. ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఒక వ్యక్తి పరంగా కావచ్చు, ఇంకా పొలిటికల్ పరంగా కావచ్చు. ఇప్పుడు అభిమానులు ఎక్కువైపోయారు చూసుకుంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన 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 స్థాయి, ఆయన వచ్చిన దారి. ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే ఒక స్టిక్ కావాలి నిలబడడానికి. ఆ స్టిక్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒక సినిమా 2 సినిమాలకి నిలబడతారు, తర్వాత ఉండరు. కానీ ఆయన ఓన్గా ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని సినిమాలో విజయ పతాకం ఎగరేసి, అలాగే ఆయనకున్న ఒక మంచితనం, ప్రజలకి ఏదో ఒక మంచి చెయ్యాలి పవన్ కళ్యాణ్ సారు అని ఆయన మైండ్లో ఉంది. అలా ఆయన రాజకీయాలకు వచ్చి ఓడిపోవడం. అంటే ఆయన చాలామంది అంటుంటారు, ఆ పార్టీలోకి వెళ్ళారు, ఈ పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీలోకి వెళ్ళారు, ఇన్ని పార్టీలు తిరగడం ఎందుకు, అది ఇదని. అంటే యుద్ధం చేయాలంటే ఎలాగైతే డాలు, కత్తి, రాళ్ళు ఇన్ని మనం ఎలా సమకూర్చుకుంటామో, ఒక దాని మీద యుద్ధం చేయాలంటే అన్నీ కావాలి. అన్ని దగ్గరలో చూశారు ఆయన. అన్ని దగ్గరలు చూసిన తర్వాత ఎక్కడా కూడా ఆయన తగినటువంటి ఆ డాలు, ఆ కత్తి కనపడలా. ఇది కాదు వచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండడం. ఈరోజు ఒక్క సీటు కూడా రానటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు 21కి 21 2 ఎంపీలు ఈరోజు ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఆ స్థాయికి వచ్చారు. ఇది మామూలు విషయం కాదు నాకు తెలిసి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ స్థాయికి వచ్చారు, 21కి 21 సీట్లు సంపాదించారు అని. ఒకప్పుడు మీరు ఎంతగానో ఇష్టపడి అభిమానించే జగనన్నే అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అన్నారు. అటు రాజకీయాలే అంతే అంటారా? రాజకీయం ఇప్పుడు ఆడ జరిగే మ్యాటర్ వేరు, మనం వ్యక్తులుగా చెప్తున్నాం. ఆయన వచ్చిన నడక, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నడక ఈ స్థాయిలోకి వచ్చే ఓడిపోయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అదే నిశ్చలమైనటువంటి విధానంతో మాట్లాడారు, చెప్పారు, పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు అంటే ఏదైనా సరే ఒక యుద్ధం చేయాలంటే చెప్పాను కదా, డాలు కత్తి చాలా ఇంపార్టెంట్. మనల్ని పొడవపోతే మన డాలు, అవతల పొడవాలంటే కత్తి, ఈ రెండు కావాలి. ఆ బలాన్ని సమకూర్చుకున్నారు, సో వచ్చారు. అది ఓకే. అది అంటే పొలిటికల్ పరంగా ఒక లాస్ట్ మాట ఒకటి అడగ